హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పంచరుచులు. ఈ వీడియోలో తాటిపండుతో ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మరి ఆలస్యం చేయకుండా తాటిగారెల ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దామా? తాటిగారెల ప్రిపరేషన్ కోసం గ్రేట్ చేసుకున్న ఫ్రెష్ తాటిపండు పాసెం 1 కప్పు తీసుకుంటున్నానండి. ఈ తాటిపండు పాసెంను మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. తాటిపాసం తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకు బరకగా ఉండే బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మెత్తటి పిండి అయితే 1 కప్పు వరకు పడుతుందండి. అందులోనే కోర్సుగా బ్లెండ్ చేసుకున్న సగం కప్పు ఎండి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నానండి. 3/4 కప్పు గ్రేట్ చేసిన బెల్లం తురుమును యాడ్ చేసుకుంటున్నాను. కచ్చాపచ్చాగా దంచుకున్న 4 యాలకులను యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదానితో ఒకటి కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనం తీసుకున్న బియ్యం పిండి కొద్దిగా బరకగా ఉంది కాబట్టి బరక నానడం కోసం మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నానండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నానండి. మనం యాడ్ చేసుకున్న బెల్లం కరిగి పిండి కన్సిస్టెన్సీ లూజ్గా వచ్చింది. బూరెలు కానీ గారెలు కానీ చక్కగా పొంగాలంటే పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. తరువాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక ప్లాస్టిక్ పేపర్ను ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి. మనం తీసుకున్న వాటర్లో చేతిని డిప్ చేసి పేపర్ మీద తుడుస్తూ తీసుకున్న పిండి ముద్దను పేపర్పై పెట్టి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చేతి వేళ్లతో ఈవెన్గా ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయటానికి కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేస్తున్నానండి. వెంటనే పైకి తేలింది కాబట్టి ఆయిల్ చక్కగా హీట్ అయినట్లు. ఇక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూరెను ఆయిల్లో వేసుకుంటున్నాను. కడాయికి సరిపడినన్ని బూరెలు యాడ్ చేసుకోవాలి. బూరెలను వెంటనే కదపకూడదు. 5 నిమిషాల పాటు అలానే కుక్ చేసుకున్నట్లయితే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటతో రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, బూరెలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే పిండితో తాటి పూర్ణములు కూడా చేసుకుందామండి. ఇలా కొద్దిగా పిండిని రౌండ్ బాల్స్లా చేసుకొని కడాయికి సరిపడినన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డిప్ చేసుకుందాము. తాటి పూర్ణములు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటెతో రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే కలర్లోకి వచ్చిన తర్వాత జాల గరిటె తీసుకొని ఆయిల్ నుంచి తాటి పూర్ణములను సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఈ తాటి పూర్ణములను వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదే పిండితో తాటిగారులు కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. చేతిని తడి చేసుకుంటూ కవర్ని తడి చేసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చుట్టుకొని కవర్ మీద పెట్టి చిల్లిగారెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చిల్లిగారెను ఆయిల్లో డిప్ చేసుకోవాలండి. కడాయి సరిపడినన్ని తాటిగారెలను ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా గారెలన్నీ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జాలగరిటెతో గారెలన్నీ ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని గారెల నుండి ఆయిల్ ఫిల్టర్ అయిన తర్వాత వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకే పిండితో షేప్స్ మాత్రమే మారుస్తూ 3 రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదూ. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఐటమ్స్ను ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 నెల పాటు ఈజీగా సర్వ్ అవుట్ చేసుకోవచ్చండి. తాటి బూరెలు, తాటి గారెలు, తాటి పూర్ణముల రెసిపీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పంచరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.